యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 13వ వచనం. తానున్న స్థితిలోనే ఉండాలని ఎవరు కోరుకోరు. తామున్న స్థితి నుండి పైకి రావాలని ప్రయాసపడుతుంటారు. ఒక మొక్క వర్ధిల్లాలి అంటే మొదటగా అది నాటబడాలి, నీరు పోయబడాలి. అప్పుడే ఆ మొక్క వృక్షమై మంచి ఫలాలిచ్చే చెట్టుగా మారుతుంది. ఒక విశ్వాసి తన జీవితంలో వర్ధిల్లాలంటే మొట్టమొదటగా దేవుని మందిరములో అతడు నాటబడాలి. అంటే క్రమము తప్పక దేవుని మందిరమునకు వెళ్ళాలి. అక్కడ దేవుని వాక్యం అనే నీళ్ల ద్వారా పోషింపబడి బలపడి ఫలించగలుగుతాడు. ఆ ఆశీర్వాదముతోనే బయట కూడా అన్ని విషయములలో వర్ధిల్లుతాడు. అందుచేత దేవుని 4వ ఆజ్ఞ ప్రకారముగా దేవుని మందిరమునకు క్రమము తప్పకుండా వెళ్ళి ఆరాధించాలి.